నేను ఎలాగొచ్చాను, ఏమిటి, నా మైండ్ సెట్ ఎలా ఉండింది, ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఎలాగ నేను ఎవాల్వ్ అయ్యాను అనేది ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటే అది చాలామందికి ఆలోచింపచేస్తుంది, ఆచరించేలా చేస్తుంది. అది ఆమోదం అయితే కనుక అది వినియోగించుకునేలాగా కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అండ్ నాకు చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పుడు 7th 8th క్లాసుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి ఉండాలని ఉండేది. గేమ్స్ అనేది, ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదండి. చదువు అంటే కష్టం, కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు. సో చదువు వైపు తప్పనిసరిగా వెళుతున్నాం, కానీ నా మనసు ఆటల వైపు అని. అప్పట్లో బాల్ బ్యాడ్మింటన్ ఉండేది, ఎల్లో బాల్ ఇలా ఉండేది. సో 1-2 రోజులు ఆడిన తర్వాత 3వ రోజు ఎవడో ఏమో తెలియదండి, సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ వైపు వెళ్ళలేదు. సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే వాలీబాల్ అవతల షాట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్తో టచ్ చేశాను. ఇలా టచ్ చేస్తుంది, ఫింగర్తో టచ్ చేస్తే మొత్తం ఏళ్ళు వంగిపోయినాయి. ఆ ఆట అంటే భయం వేసింది. క్రికెట్ అంటే ఆడెవడో మనకు బాల్ తీసుకొచ్చి నా బొట్టనవేలు మీద కొట్టాడు, బొట్టనవేలు వాసిపోయింది. ఏంటి మన గేమ్స్ అచ్చొచ్చేలా కనపట్లేదు, నెక్స్ట్ ఇది కాదులే అనుకున్నాగా ఎన్సీసీ అనేది, నేను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సీసీ కనిపించింది. ఎన్సీసీలో ఒక క్రమశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, డిసిప్లిన్గా మనం ఇది అన్వయించుకోవచ్చు, అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశం దాంతో చేరిన నాకు కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సీసీ, నేవీ ఎన్సీసీలో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను. నెక్స్ట్ ఇయర్ పెటీ ఆఫీసర్ అయ్యాను. ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను. ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ని 3rd ఇయర్లో అయ్యాను. అవ్వటమే కాదు, ఈ ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా జరిగేటటువంటి మన ఆర్డీసీ క్యాంప్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మా రాష్ట్రపతి రోడ్డు మీద నేను మన సైన్యంతో పాటు నేను కూడా కవాతు చేయడం జరిగింది. వాట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే, ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు, పక్కన ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తుంటే ఇది కదా మనం సాధించామంటే అనుకునేవాడిని. 9 క్లౌడ్లో ఉండేవాడిని అన్నమాట. క్లౌడ్ 9లో నేను ఆ రకంగా చేసినప్పుడు ఎన్సీసీలో సాధించేసాను అనుకునేవాడిని.